ధైర్యానికి ప్రతీక అయిన హనుమ ఒకసారి చనిపోవాలని అనుకున్నాడని మీకు తెలుసా? సీతమ్మ లంకలో ఉందని తెలిసి హనుమ రాముని ఆశీర్వాదం తీసుకుని సముద్రాన్ని దాటి ఎంతోమంది రాక్షసులను ఓడించి చివరకు లంక నేలపై అడుగుపెడతాడు. సీతమ్మ కోసం హనుమంతుడు లంక అంతా వెతుకుతాడు. కాని ఎంత వెతికినా సీతమ్మని కనిపెట్టలేకపోతాడు. దాంతో హనుమంతుడు ఎంతో బాధపడిపోతాడు. నేను ఇంత దూరం ఎగురుకుంటూ వచ్చి ఒట్టి చేతులతో వెనక్కి వెళితే నాకు విలువ ఏముంటుంది? అక్కడేమో నా రాములవారు శుభవార్త కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కాని నేనేమో ఇక్కడ సీతమ్మని కనిపెట్టలేకపోతున్నాను. సీతమ్మవారు కనిపించలేదు అనే విషయం రాముడికి చెప్తే నా రాములవారి పరిస్థితి ఏంటి? వానర సైన్యం ఏమైపోతారు? ఆయన తప్పకుండా ప్రాణత్యాగం చేసుకుంటాడు. ఆయనను చూసి మొత్తం వానర సైన్యం వాళ్ల ప్రాణాలను వదిలేస్తారు. వీళ్లందరికన్నా ముందే నేనే ప్రాణత్యాగం చేసుకుంటాను. ఎలా చనిపోవాలి? ఈ చెట్టుకు ఉరివేసుకుని చనిపోవాలా? లేదా ఈ మంటల్లో దూకి చనిపోవాలా? లేదా నీటిలో దూకి చనిపోవాలా? లేక ఆహారం తినకుండా అలానే ఉండి చనిపోవాలా? కాని నేను చనిపోతే వాళ్లంతా ఏమైపోతారో ఏంటో అనుకుంటూ తనకు తానే ఓదార్చుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న అశోకవనము నుండి ఏడుస్తూ బాధతో ఒక గొంతు వినబడుతుంది. ఆ గొంతు వినగానే హనుమంతుడు చిరునవ్వుతో ఎగురుకుంటూ వెళ్లి చూస్తే సీతమ్మ కనిపిస్తుంది. హనుమంతుడిని చూడగానే సీతమ్మ హృదయం ఆనందంతో నిండిపోయి చిరునవ్వుతో లేచి నిలబడుతుంది. హనుమ రాములవారి ఉంగరాన్ని సీతమ్మకి ఇస్తాడు. దయచేసి ఎవరైనా ఆత్మహత్య చేసుకునే సమయంలో ఒక్క క్షణం ఇంట్లో వారి గురించి ఆలోచించండి. హనుమంతుడంటే మీకు ఇష్టముంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి.